కుదురుతుందమ్మ. పొమ్మంటున్నానట అందుకనే మా నాన్నమ్మ వచ్చిన రోజు నుంచి ఎప్పుడు వెళ్ళిపోతా అని అడుగుతున్నాను. ఎప్పుడు వెళ్ళిపోతావో నన్ను నా గుండె గుబేలు వెళ్ళిపోతున్నాయి. ఎప్పుడు కరమన్నా ఈరోజు వెళ్ళిపోతావా రేపు వెళ్ళిపోతావా అని అడుగుతుంది. నా కోడ్చుడు కొమ్ముల్లో ఉన్నాయి. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మమ్మీ వాళ్ళ యానివర్సరీ వీడియో అప్డేట్ చేస్తున్నా. ఇక్కడ మమ్మీ ఆల్రెడీ 3 o'clock లేచిన తర్వాత రసం పెట్టింది ఒక పక్క. రసం అయితే మరిగిపోయింది కూడా నేను లేచేటప్పటికి. రసము ఒక పక్క పప్పు పెట్టింది అనమాట. పప్పు బచ్చల కూర అని చెప్పాను కదా నిన్నటి వీడియోలో. ఎవరైనా నిన్నటి వీడియో చూడకపోతే ఒక్కసారి ప్రిపరేషన్స్ వీడియో చూడండి, మీకు కొంచెం ఐడియా వస్తుంది ఈరోజు ఏంటి అని స్పెషల్ అనేది. ఓకేనా. అండ్ ఇక్కడైతే నేను స్నానం చేసి నైటీ వేసేసుకొని ఇంకా రెడీ అవ్వలేదు, ఎందుకంటే పనులు అవి హెల్ప్ చేయాలి కదా అని దాని మీద రెడీ అవ్వలేదు. ఆ తర్వాత రెడీ అవుదామని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను పొటాటోస్ కట్ చేస్తున్నా. పక్కన వచ్చేసి ఒక అక్క వంకాయలు కట్ చేస్తున్నారు, వంకాయ పిక్కలు కర్రీ కోసం. అండ్ ఈరోజు స్పెషల్స్ వచ్చేసి వంకాయ పిక్కల కర్రీ, పప్పు బచ్చల కూర, వెజ్ బిర్యానీ. అండ్ అలా లైన్గా చూపిస్తాను మీకు నేను. ఇది వచ్చేసి పప్పు బచ్చల కూర అనమాట. నేను బచ్చల కూర కట్ చేసి బాయిల్ చేసి పెట్టేసింది. ఈరోజు పెసరపప్పు అనమాట, పెసరపప్పు బచ్చల కూర అనమాట ఇది. ఆ తర్వాత కొంచెం ఉప్పు కారం వేసేసి బాగా కలిపేసి వదిలేసింది. ఆ తర్వాత ఇందులో తాలింపది పెట్టాలన్నమాట. సో అది. అండ్ ఈరోజు అయితే కూరలన్నీ ఎంత బ్రహ్మాండంగా వచ్చాయంటే చాలా అద్భుతంగా వచ్చాయి. మీకు నేను తినిపించలేకపోతున్నాను కానీ చూస్తున్నప్పుడు మీకు కొంచెం ఐడియా రావాలి. అండ్ ఇక్కడైతే గార్లికి పప్పు వేసేసా. గార్లికి పప్పు వేసేసిన తర్వాత బూర్లు వేసేస్తున్నారు. బూర్లు నిన్న మిక్స్చర్ అది కలిపాను కదా, అవి ఉండలుగా చేసేసి ఫస్ట్ బూర్లు వేసేస్తున్నారు. బూర్లు అందరికీ కాదు, బూర్లు గార్లు ఓన్లీ దేవుడికి మాత్రమే సమర్పించడానికి. అండ్ మిగతావన్నీ కూడా నేను లైన్గా చూపిస్తా ఏంటేంటి ప్రిపరేషన్స్ చేస్తున్నారు. అండ్ మార్నింగ్ లేచిన వెంటనే మమ్మీ వాళ్ళకి విష్ చేసేసాను. అండ్ ఆ తర్వాత రెడీ అయిపోయి అదే దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంక అన్నీ సమర్పించడమే. ఇక్కడైతే వంకాయ పిక్కల కర్రీ. పిక్కలు వచ్చేసి మనకి కార్తీక మాసంలోనే పిక్కలు దొరుకుతాయి కదా, ఆ వంకాయ పిక్కలు కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే ఒక్కొక్కరు అలా వచ్చి హెల్ప్ చేస్తున్నారు. మమ్మీ అయితే 3కి కరెక్ట్గా 3:30 కల్లా లేచినట్టుంది. నేనైతే 4 o'clock అలారం పెట్టుకున్నా. 4కి లేచి గబగబా స్నానం చేసి, ఎందుకంటే స్నానం చేసిన తర్వాతే దేవుడికి పెడతాం కాబట్టి మడపలు స్నానం చేసిన తర్వాతే చేయాలి. అండ్ ఈరోజు ఏ కూరల్లో కూడా ఆనియన్ కానీ వెల్లుల్లి కానీ ఏ కూరల్లో కూడా మిక్స్ చేయలేదు. ఓన్లీ అల్లము మిగతా వెజిటబుల్స్ మాత్రమే యూస్ చేస్తున్నాము. ఆనియన్ పకోడీ వేసాం కదా, అది కొంచెం ప్లేట్లో వేసి పెట్టడానికి. టోటల్ 70 మెంబర్స్ని పిలిచింది మమ్మీ. అందరూ ఫ్యామిలీ మెంబర్సే, అందరూ కూడా రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్సే అందరూ కూడా. సో అది. అండ్ ఇక్కడైతే గార్లుకి నేను రుబ్బు చేస్తున్నాను. నాకు ఈ గ్రైండర్లో గ్రైండ్ చేయడం అంటే చాలా నచ్చుతుంది. నా టేబుల్ టాప్ గ్రైండర్ కంటే ఈ గ్రైండర్ నాకు బాగా నచ్చుతుంది అనమాట. ఈజీగా ఉంటుంది, కూర్చొని చక్కగా నెమ్మదిగా చేసుకోవచ్చు అనమాట, తొందరగా నలిగిపోతుంది కూడా. అండ్ గారెలు అయిపోయిన తర్వాత ఇంక లైన్గా స్వీట్ గారెలు ఏమన్నా, నేనైతే నాకు ఎందుకో తీపి గారెలు తినాలనిపించింది. అందువల్ల మమ్మీ వాళ్ళకు గారెలు వేస్తున్నావు కదా, తీపి గారెలు వేయమని అడుగుతున్నాను అనమాట. అండ్ ఇక్కడ నాకు కొంచెం నిద్ర అస్సలు సరిపోలేదు ఈ 2 రోజుల నుంచి. ఎందుకో నిద్ర సరిగా పట్టలే, బాడీ పెయిన్స్ కొంచెం ఉన్నాయన్నమాట. అండ్ నేను చెప్పాను కదా నాకు కొంచెం ఆర్థరైటిస్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి. అండ్ ఆర్థరైటిస్ ప్రాబ్లంకి నేను హోమియోపతి వాడుతున్నా. హోమియోపతి స్టార్ట్ చేశాను రీసెంట్గా, నాకు మంచి రిజల్టే వచ్చింది. నేను ముందు ఇంకా పర్ఫెక్ట్గా తగ్గిపోయిన తర్వాత నేను మీకు హోమియోపతి ఎక్కడ తీసుకుంటున్నాను, ఏ హాస్పిటల్ అనేది ఫుల్ డీటెయిల్స్ ఇస్తా. ఏం కొలాబరేషన్ ప్రమోషన్ ఏం కాదు, నా హెల్త్ గురించి నేను వెళ్తాను కాబట్టి మీకు కూడా యూజ్ అవ్వాలి కాబట్టి నేను అది తర్వాత అప్డేట్ చేస్తాను. తర్వాత ఇక్కడైతే మొత్తం రుబ్బు అంతా తీసేసి క్లీన్ చేసేస్తున్నాను అనమాట. మొత్తం గ్రైండర్ అంతా కూడా. ఇంక గ్రైండర్ పని ఏం లేదు. ఇన్కేస్ ఏమైనా మళ్ళీ రుబ్బాలనుకుంటే అలా వదులుతా, కానీ ఇన్కేస్ ఏం ఇంకా రుబ్బడానికి ఏం లేవని అని అనుకున్నప్పుడు క్లీన్ చేసేస్తాను. అండ్ ఇందులో రుబ్బు తీయడం కూడా చాలా ఈజీ తెలుసా. ఇది జస్ట్ మీరు మొత్తం రుబ్బు మ్యాక్సిమం చిన్నది అలా తీసేసిన తర్వాత మొత్తం అంతా ఊర్చాలనుకుంటే ఒకసారి ఆన్ చేసేయండి. ఆన్ చేసిన తర్వాత ఇలా చేత్తో ఇలా అనేసామంటే కనుక అది రొటేట్ అవుతుంది కాబట్టి మనం ఈజీగా రుబ్బు చిన్నది కూడా వదలకుండా మొత్తం ఊర్చి తీసేయచ్చు. అండ్ కడిగేటప్పుడు కూడా నేను అలాగే కడుగుతాను. లాస్ట్ టైం కడిగింది కూడా నేను మీకు షేర్ చేశాను చాలా ఈజీగా అని చెప్పేసి. అండ్ బూర్లన్నీ కూడా ఇలా ఒక దాంట్లో వేసేస్తున్నా దేవుడికి పట్టుకెళ్ళడం
కోసం అని చెప్పేసి. అండ్ బూర్లు గార్లు అన్నీ కూడా అద్దరిపోయేలా వచ్చాయి. ముందైతే అసలు చిన్న టేస్ట్ కూడా చెయ్యం మేము, ఎందుకంటే దేవుడికి నైవేద్యం పెట్టాలి కాబట్టి. దేవుడికి కొంచెం కొంచెం తీసేసిన తర్వాత మాత్రమే తింటాం అనమాట, ఏదైనా సాల్ట్ కానీ ఏమైనా చూడడం కానీ. అండ్ ఇక్కడ గారెలు వేసేసిన తర్వాత స్వీట్ గారెల కోసం పాకం పెట్టింది మమ్మీ, ఆ పాకంలో గారెలన్నీ వేసేస్తున్నాను. కొన్ని చప్పటి గారెలు తీసేసింది, కొన్ని స్వీట్ గారెలకి అనమాట. అండ్ బూర్లో ఒక అక్క వేసింది కదా, నేనైతే గారెలు వేసాను. గారెలు వేయడం, బూర్లు అంటే నాకు అంత పర్ఫెక్ట్గా వచ్చు, కానీ వీళ్ళు కొంచెం పెద్దవి వేస్తారు, నాకు అంత పెద్దవి రావన్నమాట. అందువల్ల గారెలు వేస్తున్నా. మనం పెద్దవాళ్ళ ముందు ఏదైనా మనకి బాగా పర్ఫెక్ట్గా ఉన్న పని చేయడమే బెటరు. ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు, అలాగని అటు ఇటుగా కూడా చేయకూడదు. ఎందుకు, వాళ్ళకి ఏంటంటే పర్ఫెక్ట్గా పెద్ద పెద్దగా రావాలి, మనం ఏంటంటే మనం నార్మల్గా చేసేసుకుంటాం. కానీ అందువల్ల నేను గబుక్కని ఎందులో చేయి పెట్టినా, మమ్మీ ఏదైనా చెయ్యి అంటేనే చేస్తానమాట. చిన్న చిన్న వాళ్ళ అందించడం, కాయగూరలు కట్ చేయడం, ఇవి అవి చేయడం, సామాన్లు తోవడం, ఇవన్నీ కామన్. బట్ బూర్లు వేయడం కానీ ఇలా పెద్ద పెద్ద వంటలు చేసేటప్పుడు మన చేయి పెట్టకుండా ఉండడం మంచిది అనమాట. గారెలు అంటే నాకు పర్ఫెక్ట్ వేయడం వచ్చు కాబట్టి గారెలు వేసేస్తున్నాను ఇలాగా. అండ్ పక్కన ఇంకా కూరలు మ్యాక్సిమం మమ్మీ అంతా వంట అంతా కూడా కర్రల పొయ్యి మీదే ఉంటుంది. నేను అటకి మొత్తం కర్రలు అవన్నీ తీసాను కదా, అటక మీద అదే కర్రల పొయ్యి మీద వండుతుంది, కట్టెల పొయ్యి మీద. చాలా ఈజీ అయిపోతుంది. అండ్ గ్యాస్ అది పెద్దగా లాగదు, చాలా యమ్మీగా కూడా వస్తాయి అనమాట. కట్టెల పొయ్యి మీద వంట మాత్రం అద్దరిపోతుంది. నాకు ఇన్ కేస్ అవైలబుల్గా ఉంటే నేను మా ఇంట్లో అంటే హైదరాబాద్లో కట్టెల పొయ్యి ఒకటి చేయించుకోవాలని బాగా ఇంట్రెస్ట్. బట్ ఇక్కడలాగా అక్కడ అవ్వదు కదా, పక్కింటి వాళ్ళకి ఏమైనా పొగది రావడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. సో కానీ నాకు చాలా ఇష్టం తెలుసా, కట్టెల పొయ్యి మీద వంట చేయడం కానీ అది. అండ్ ఆ కట్టెల పొయ్యి మీద చేసిన తర్వాత సామాన్లు తోవడం కూడా చాలా కష్టం, మసి మొత్తం పట్టేస్తాయి కదా, దాన్ని బొగ్గుతో క్లీన్ చేయాలన్నమాట. అవి మమ్మీయే చేయగలదు, మనం చేయలేము అనమాట. సో అది. అండ్ దాని తర్వాత స్వీట్ గారెలు, మ్యాక్సిమం స్వీట్ గారెలు వేశాను దేవుడికి. స్వీట్ గారెలు, చప్పటి గారెలు, బూర్లు ఇవన్నీ నైవేద్యం పెట్టడానికి. మ్యాక్సిమం ఏమేమి వండుకుంటామో అవన్నీ కూడా దేవుడికి నైవేద్యం పెడతాము. సో అదనమాట. అండ్ వంకాయ ఈలోపు నేను ఇలా గారెలు వేసేలోపు పక్కన వంట మ్యాక్సిమం వంకాయ పిక్కల కర్రీ అంతా అయిపోయింది, పప్పు బచ్చల కూర కూడా అయిపోయింది. అండ్ ఇంకో కర్రీ పొటాటో కర్రీ ఒకటి. వెజ్ బిర్యానీ నేనైతే బగారా రైస్ చేస్తా అన్నాను, కానీ బగారా రైస్ ఇక్కడ ఎవరు తినరు అన్న దాని మీద వెజ్ బిర్యానీ చేస్తున్నాం ఈరోజు. అండ్ ఇక్కడైతే పొటాటో కర్రీ కోసం ఈ చూసారా ఒక్కొక్కరు అలా వస్తున్నారనమాట గబుక్కని. ఇక్కడ ఇలా హెల్ప్ చేసుకోవడం చాలా బాగుంటుంది. అంతే, అన్నీ ఒకరే చేయాలంటే అవ్వదు కదా. వాళ్ళ ఇంట్లో ఏమైనా ఉన్నా మమ్మీ గబుక్కుని వెళ్తుంది, మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏమైనా ఉన్నా సరే వాళ్ళు కూడా టక్కుమని వస్తారనమాట. పైడితెల్లమ్మక్క ఏం చేయాలో చెప్పు, మేము హెల్ప్ చేస్తాం అది ఇది అని చెప్పేసి వస్తూ ఉంటారు. మమ్మీ పేరు పైడితెల్లమ్మ అన్నమాట, మా డాడీ పేరు శ్రీనివాసరావు, మమ్మీ పేరు పైడితెల్లమ్మ. అండ్ ఇంకొక చిన్న చెప్పనా, ఈరోజు పైడితెల్లమ్మ అనేసరికి నాకు చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. చిన్నప్పుడు మా మమ్మీ సిగ్నేచర్ మేము డైరీలో చేసేసేవాళ్ళం. ఇలా ఎంతమంది చేశారంటారో నాకు తెలియదు, కానీ డైరీలో మాత్రమే, ప్రోగ్రెస్ రిపోర్ట్లో కాదు, డైరీలో మాత్రమే. మమ్మీ నీట్గా, మమ్మీ ఫోర్త్ క్లాస్ వరకు చదువుకుంది. సో మమ్మీ సిగ్నేచర్ చాలా జాగ్రత్తగా పెడుతుంది, బి లక్ష్మి పైడితెల్లమ్మ అని పెడుతుంది. అది మేము మా అక్క ఎప్పుడు చేయలేదు, కానీ నేనైతే అప్పుడప్పుడు డైరీలో సిగ్నేచర్ పెట్టేసేదాన్ని. మా డాడీ సిగ్నేచర్ చేయడం చాలా కష్టం, మా డాడీ ఇంగ్లీష్లో పెడతారు, నాకు అది చాలా కష్టం, నేను పెట్టలేను అనమాట. కోడి గెలుపుతారంట కదా, ఆ టైప్లో ఉంటుంది మా డాడీ సిగ్నేచర్. సో అది పైడితెల్లం అనగానే నాకు అది ఇన్సిడెంట్ గుర్తొచ్చి మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు అప్పుడప్పుడు పాత మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. అండ్ ఇక్కడ ఇందాక కొంతమంది మనుషులు చూస్తారు, ఇప్పుడు కొంతమంది మనుషులు చూస్తారు కదా, వీళ్ళు మా వదినలు అనమాట. ఇందాక మా అక్కలు, ఇక్కడ వదినలు, అలా ఒక్కొక్కరు ఇది కలుపుతుంది మా అత్త, అందరూ మా మేనత్తలు అందరూ కూడా వచ్చారు. అందరూ ఒక్కొక్క చెయ్యేశారు, దొడ్డ వాళ్ళందరూ కూడా. సో అది. అండ్ ఇక్కడైతే రైస్ లాస్ట్లో బిర్యానీ పెడుతున్నాము, ఎందుకంటే కొంచెం వేడిగా ఉంటుంది, అలా పొయ్యి మీద అలా ఉడుకుతుంది అని దాని మీద లాస్ట్లో అనమాట. అండ్ ఈ బేషన్ కూడా పెద్ద బేషన్ కదా, అందువల్ల ఇంకా పక్కన ఇంకోటి పెట్టడానికి ప్లేస్ ఉండదు. పొగ కూడా వంటగదిలోకి రాదు అసలు, చిమ్నీలోంచి పైకి వెళ్ళిపోతుంది, పొగ్గొట్టం ద్వారా పైకి వెళ్ళిపోద్ది. సో ఇంతకుముందు అడిగారు అనమాట డౌట్. తర్వాత నేను పూజకి అన్నీ ఏర్పాటు చేసేసాను. మమ్మీ వచ్చి మమ్మీ రెడీ అయిపోయి దీపం పెట్టేసుకుంటుంది. దేవుడి చమ్మలు అవి తోమేసి అన్నీ రెడీ చేసేస్తే మమ్మీ దీపం పెట్టేసుకుంటుంది. లోపు వెజ్ బిర్యానీ ఇంతకు పోయి మీరు చూసారు కదా, టక్కమని అయిపోయింది. వీడియోలో కనిపించడం బయట అయితే బాగుంటుంది కదా, ఒక్క నిమిషంలో రెడీ అయిపోయి మన ముందు ఉండేలాగా. ఇందాక ఎసరు చూపించాను, ఇప్పుడు ఇది చూపించాను కదా అలాగా.
అండ్ తర్వాత ఈరోజు మా డాడీ పెద్దగా పూజ అయితే ఏం చేయరు, ఈరోజు మ్యారేజ్ డే కదా అని చెప్పేసి ఈరోజు ఇలాగ చేస్తున్నారనమాట. దీపం అది పెడుతున్నారు. నూకల తల్లికి కూడా మమ్మీ ఉపారం పెట్టేసి పక్కన ఆకు వేసింది కదా, అది నూకల తల్లికి అనమాట. నూకల తల్లికి కూడా మేము కొలుస్తాం కదా బాగా, మా గ్రామదేవత కాబట్టి. సో అది అండ్ పక్కన అన్నీ కూడా రెడీ అయిపోయి నేను మీకు అన్నీ కూడా చూపిస్తా ఏమేమి చేశారనేది, ఎందుకంటే ఫైనల్ డిషెస్ అనేవి నేను చూపిస్తాను కదా ఆ టైప్లో. డాడీ పూజ చేసేసుకున్న తర్వాత మమ్మీ ఏమో డాడీ కాళ్ళకి దండం పెడుతుంది, అది కూడా నేను మీకు షూట్ చేసా, అది కూడా కొంచెం సరదాగా ఉంటుంది కదా అని దాని మీద. ఇక్కడైతే మొత్తం ధూపం అది ఇచ్చేసి హారతి అది ఇచ్చేసుకుంటుంది మమ్మీ. సో ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, చాలా తొందరగా అయిపోయింది. మమ్మీ 3 o'clock స్టార్ట్ చేసింది కదా వంట, ఆల్మోస్ట్ 8:30 కల్లా వంట మొత్తం అయిపోయింది, మొత్తం 70 మెంబర్స్కి. సో చాలా గ్రేట్ అనిపించింది అనమాట నాకైతే. తర్వాత మమ్మీ వాళ్ళ యానివర్సరీ, ఇప్పుడు ఎన్నో యానివర్సరీ అనేది చెప్పలేదు కదా, 37లోకి అడుగు పెట్టారు. 36 years అయిపోయింది, 36 అయిపోయి 37లోకి అడుగు పెట్టారనమాట. సో సక్సెస్ఫుల్గా. సో అది ఇలాగా అక్షంతలు వేసిన తర్వాత మా నాన్నమ్మ కాళ్ళకి అండ్ పెద్దవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకోవడం అలవాటు. మా బర్త్డేలకు కూడా అలా అలవాటు ఉండేది, బట్ మేము ఇలా హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అవకాశం రాలేదనమాట. సో అది. అండ్ ఇక్కడైతే లాస్ట్ ఇయర్ ఫంక్షన్ చేసాం కదా, అది ఎంతమంది చూసారో మరి. ఎప్పుడు కూడా నువ్వు సుఖంగా ఉండి నన్ను సుఖంగా ఉంచు. అది సూపర్. నించోండి ఫోటో మొత్తం పెట్టేసుకున్నాడు. పెట్టు, నువ్వు పెట్టు. చిన్న ముక్క చాలు నాకు, చిన్న ముక్క చెప్పు. విష్ హ్యాపీ తల్లి చిట్టు తల్లి ఓ తల్లి బంగారు తల్లి ఓ తల్లి. ఇప్పుడు వచ్చేసి డిషెస్ ఏంటనే చేసేద్దాం. రసము, బూరెలు, పప్పు బచ్చలి కూర. అండ్ రసం అయితే అద్దరిపోయింది తెలుసా ఈరోజు. రసం అంటే నార్మల్ రసం కాదు, చాలా మంచిగా వచ్చింది. అండ్ రసం అనమాట అది కూడా. అండ్ స్వీట్ గారెలు, పొటాటో కర్రీ, రైస్, ఇది దేవుడి దగ్గరికి పట్టుకెళ్ళడానికి పూజ సామాన్లు, అండ్ ఇది కూడా రైస్, అండ్ ఇది వంకాయ పిక్కల కర్రీ. అద్దరిపోతుంది అసలు ఈ కూర అయితే మాత్రం. అంటే పిక్కలు దొరకవు కదా అన్న కాన్సెప్ట్లోని. దాని తర్వాత ఈ 2 క్యాన్స్తో, చివరి 2 క్యాన్స్ ఉన్నాయి కదా, అవి పకోడీ అనమాట, నిన్న చేసాం కదా ఆ పకోడీ. సో ఇవి మొత్తం అన్ని డిషెస్ కూడా. అండ్ ఇవి చప్పటి గారెలు, స్వీట్ గారెలు వేరుగా, చప్పటి గారెలు వేరుగా. అండ్ బిర్యానీ ఒక దాంట్లోకి షిఫ్ట్ చేస్తుంది మమ్మీ. అంటే పొయ్యి మీద ఆ బేషన్తో, అంటే మసి ఉంటుంది కదా, అందువల్ల వేరే బేషన్లోకి తీస్తుంది. అవన్నీ కూడా గుడికి ఒక్కొక్క డిష్ పట్టుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత గుడికి వెళ్ళిన తర్వాత నేను మీకు షేర్ చేస్తా. టక్కమని గుడికి వచ్చేసా. ఇదిగో ఇక్కడైతే మా మేనత్త అనమాట, మా మేనత్త కాళ్ళకి దండం పెడుతున్నారు మా మమ్మీ మా డాడీ కూడా. చిన్న మేనత్త. మా నాన్నమ్మకి మా తాతయ్యకి మొత్తం 3 సంతానం. ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు అనమాట. చిన్న అక్క. పెద్ద అక్క వచ్చేసి వస్తుంది చూడండి, ఇద్దరు మేనత్తలు, మా డాడీ చిన్నోడు అనమాట. సో ఇక్కడ దండం పెట్టేస్తున్నారు పెద్దవాళ్ళకి అలాగా. అండ్ దాని తర్వాత ముగ్గురికి ఫోటోలు. నా పని ఏంటంటే ఇక్కడ చిన్న సర్వింగ్ అది చేయడం, ఫోటోలు వీడియో తీయడం, ఇదే అనమాట. పెద్ద మేనత్త అనమాట. పేరు వచ్చేసి పార్వతమ్మ, పక్కన చిన్న మేనత్త పేరు వచ్చి సుబ్బలక్ష్మి. చంటమ్మ, చంటిపాప అని పిలుస్తాం మేము. నేనైతే ఈమె ఉంది కదా పార్వతమ్మ అని అనుకో, తనని అమ్మ అని పిలుస్తాను, మా మమ్మీని మమ్మీ అని పిలుస్తా. చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట అది. అండ్ దీని తర్వాత బయట అయ్యప్ప పూజ జరుగుతుంది. ఇంకా వాళ్ళు నాకు తెలియదు కదా అని చెప్పేసి నేను వాళ్ళని ఎవరిని షూట్ చేయలేదు, మన వాళ్ళని మాత్రమే షూట్ చేసా. నేను ఎందుకో గబుక్కని అందరినీ షూట్ చేయను, ఎందుకంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారో లేదో అనే దాని మీద గబుక్కుని షూట్ చేయను అనమాట. అండ్ ఈ దండ నిన్న గుచ్చాం కదా మేము గుచ్చాం కదా అంటానండి. చూసాను నిన్న ప్రిపరేషన్స్ వీడియో చూపించాను కదా, దండ వేసేస్తున్నాము. చాలామంది బంతిపూలు వేయకూడదు అంటున్నారు, కానీ మ్యాక్సిమం చాలామంది బంతిపూల దండ వేస్తారు. సో అందుకే మేము కూడా బంతిపూల దండ వేస్తాము.
దేవుడికి అలంకరించడానికి మాత్రం మందార పూలు ఇవన్నీ తీసుకొస్తాము. ఆ తర్వాత మమ్మీ ఈరోజు ఇంక చీరలు పెట్టేసుకుంటుంది. మొన్న నేను పెట్టుకున్నాను కదా, ఆ టైంలో నేనే నార్మల్గా అయితే మమ్మీ వాళ్ళ యానివర్సరీ రోజు చీరలు పెట్టుకునే వాళ్ళం మేము కూడా. బట్ నాకైతే ప్రవీణ్ ఉండాలి కదా, ప్రవీణ్ నేను పెట్టుకుంటాం కదా అని కాన్సెప్ట్లో నేను ముందే పెట్టేసుకున్నాను. మళ్ళీ ప్రవీణ్ హైదరాబాద్ వెళ్ళిపోతారు కదా అని కాన్సెప్ట్లోని. అండ్ ఇక్కడ 2 చీరలు పెట్టుకుంటాము, పార్వతీదేవికి ఒకటి అండ్ గంగాదేవికి ఒకటి. 2 చీరలు పెట్టేసుకొని పువ్వులు అవన్నీ అలంకరించేసుకొని ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసేసుకుంటాము. మడపలు అవి వేసేసుకొని, మడపలు వేసుకొని హారతి ఇచ్చిన తర్వాత భోజనాలు పెట్టడం స్టార్ట్ చేస్తామన్నమాట. ఈరోజు అయితే చాలా సందడిగా జరిగింది. ఒళ్ళు కూడా అలాగే హోనం అయిపోయిందనమాట. చాలా వర్క్ ఉన్న దాని మీద అందరికీ కూడా, మమ్మీకి, నాకు, మా డాడీకి అందరికీ కూడా అలాగే అనిపించింది. నాకైతే ఇంకా ఎక్కువ అనిపించింది, ఎందుకంటే నాకు కొంచెం బాడీ పెయిన్స్ ముందే ఎక్కువ ఉన్నాయి కదా, అందువల్ల. అండ్ దట్టు మనకి నిద్ర సరిపోకపోతే కూడా బాడీ పెయిన్స్ చాలా వచ్చేస్తాయి. ఎంత మనం పని చేసినా చేయకపోయినా నిద్ర అనేది కరెక్ట్గా ఉండకపోతే మాత్రం చాలా కష్టం. మినిమం 6 to 8 అవర్స్ స్లీప్ మాత్రం కంపల్సరీ ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని ఫుడ్ కూడా అవాయిడ్ చేయాలి మనకి బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు. ఇంతకుముందు వచ్చినప్పుడు పుట్టకొక్కు, దుంపలు ఇవన్నీ తినేసాను, అందువల్ల లాస్ట్ టైం చాలా సిక్ అయిపోయాను. ఈసారి ఏంటంటే గబుక్కుని ఏది తినట్లేదు అనమాట, అందువల్ల కొంచెం పర్లేదు, బాగానే తిరగలుగుతున్నాను. సో ఫుడ్ ద్వారా ఏముందిలే అన్నీ తినేస్తామని మాత్రం అనుకోకండి. ఫుడ్ వల్ల చాలా మనకు పడని ఫుడ్ వల్ల కూడా మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి బాడీలో. సో అది దృష్టిలో పెట్టుకోండి. అదే అనమాట. ఇంతకుముందు నేను కూడా ఇష్టానుసారంగా ఏముందలే అని తినేసేదాన్ని. బట్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ బాడీలో కాంప్లికేషన్స్ బట్టి కొన్ని పడవు, కొన్ని సూట్ కావు. చిన్నప్పుడు మనకు పడిన ఫుడ్ ఇప్పుడు మనకు పడకపోవచ్చు, అలా కొన్ని ఉంటాయి అన్నమాట. అది. అండ్ ఈరోజు నేను రెడీ అయిన తర్వాత ఒక డ్రెస్ వేసుకున్నా, అది కూడా నేను ఓన్గా కస్టమైజ్ చేసుకున్న డ్రెస్సే. సో అది కూడా నేను మీకు డీటెయిల్గా అయితే చూపించలేను, కానీ వీడియోలో మీకు కనిపిస్తాను కాబట్టి మీకు ఐడియా వస్తుంది. ఈ మధ్య టిష్యూ బాగా ట్రెండ్లో ఉంది కదా టిష్యూ, ఆ టిష్యూలోనే మెటీరియల్ తీసుకొని, అదే ఫ్యాబ్రిక్ తీసుకొని, నర్సింగ్లో ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టించుకున్నాను. నేను మీకు షేర్ చేసా అది కూడా లాస్ట్ టైం నర్సింగ్లో ఫ్యాబ్రిక్స్ తీసుకునేటప్పుడు. సో అందువల్ల రోజు వీడియోలు చూడండి, చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఆ తర్వాత మేము తెచ్చిన పూలు, పళ్ళు అవన్నీ కూడా అలంకరించేస్తున్నాము. గార్లు, బూర్లు కూడా దేవుడి మీద పెడతారు, అలా పెడతారనమాట. సో నేను ఇక్కడ కుడి చేత్తోనే పెడుతున్నాను, మీకు ఎడమ చేత్తో అనిపిస్తుంది. మీకు ఇది సెల్ఫీ క్యామ్ కాబట్టి మీకు అలా అనిపిస్తుంది, కానీ నేను కుడి చేత్తోనే పెడుతున్నాను. అందరూ కుడి చేత్తోనే పెడుతున్నారు, ఎడమ చేత్తో పెట్టకూడదు కూడా, పెట్టలేము కూడా అదనమాట. అండ్ ఇక్కడైతే అలంకరించేసిన తర్వాత ఇంక మెయిన్ ఇవి మడపలు అంటే దేవుడికి నైవేద్యం ఇప్పుడు ఏవేవైతే డిషెస్ తెచ్చామో అవన్నీ కూడా. నా పిల్లకు చూసారు ఎలా కనబడుతుందో. హెయిర్ మళ్ళీ నేను రీసెంట్గా నారీ మేకవర్స్కి వెళ్ళాను, అక్కడ మళ్ళీ నేను హెయిర్ ట్రిమ్ చేయించాను అనమాట, కొంచెం గ్రో అవ్వటం కోసం. నేను ఆ వీడియో షేర్ చేస్తాను. కొంచెం నేను కొరియన్ ఫేషియల్ కూడా ట్రై చేసా, అది కూడా నేను మీకు షేర్ చేస్తాను, ఓకేనా. అండ్ మిగతా అదంతా మీరు చూసేయండి. భోజనాలు, కేక్ కటింగ్ మాత్రం చాలా బాగా జరిగింది. కేక్ కటింగ్ నేను కేక్ 2 రోజుల ముందు ఆర్డర్ చేశాను, ఎగ్లెస్ కేక్. ఎందుకంటే నాన్ వెజ్ ఎవరు తినరు కాబట్టి, ఎగ్ గబుక్కని ఎవరు తినరు, మేము కూడా తినట్లేదు, ఎవరు కూడా తినరు ఆబ్వియస్లీ నాన్ వెజ్. అందువల్ల ఎగ్లెస్ కేక్ 2 days ముందే ఆర్డర్ చేశాను. 2 kgs కేక్ ఆర్డర్ చేశా. అది కేక్ కటింగ్ ఇక్కడ దేవుడి దగ్గర చేద్దామని, ఎందుకంటే ఇక్కడ అందరూ ఉంటారు, ఇంటి దగ్గర మేము ముగ్గురమే ఉంటాం కదా అన్న కాన్సెప్ట్లో ఇక్కడ చేద్దామని చెప్పేసి. అది ఇక్కడ మమ్మీ కొంచెం నీళ్లు చిలకరించి ముగ్గు అది పెట్టేసి మడపలు వేసేస్తుంది. మడపలు వేయడం కూడా చక్కగా అందరూ కలిసి చేసుకుంటాము. ఈ వీళ్ళే పెట్టుకోవాలనేది ఏమి ఉండదు, అందరూ ఒక్కొక్క చేయి వేస్తారనమాట. మనం మనస్ఫూర్తిగా పెట్టుకోవాలి, కానీ మనమే మొక్కేయాలని ఏమి ఉండకూడదు. అందరూ చేసుకుంటే మన మనసు బాగుంటే దేవుడు అది చూస్తాడు కాబట్టి కరుణిస్తాడనమాట, అలా అనిపిస్తుంది. మనమే చెయ్యాలి స్వార్థంగా అని మాత్రం అనుకోకూడదు. అలా అనుకుంటే ఎందుకో అంత పాజిటివ్గా అనిపించదు. అందరూ చెయ్యాలి, అందరూ ఉండాలి అనే కాన్సెప్ట్తో ఉంటేనే పాజిటివ్గా అనిపిస్తుంది. సో మనమే చేయాలి, మనకే పుణ్యం అంతా వచ్చేయాలనేది అయితే అస్సలు రాదనిపిస్తుంది నాకు. అది అస్వార్థపూరితమైన మనసు ఉండకూడదు అనమాట ఎవరికి కూడా, అది. అండ్ ఇక్కడైతే ఫస్ట్ బూర్లు, గారెలు అండ్ అన్నము ఇవన్నీ. నా గొంతు బాగాలేదు కదా, సీజన్ బాగా చలిపోయింది కదా 2 రోజుల నుంచి, అందువల్ల గొంతలా అనిపిస్తుంది మీకు.
నెమ్మది రెడీ నడి నెమ్మది రెడీ. భోజనాలు అవి స్టార్ట్ చేసేసామన్నమాట. దేవుడికి మడపలు వేసేసిన తర్వాత నేను ఇలా లోపల ఇలా పెట్టేస్తున్నారు, నేను బయటకు అందించేస్తున్నాను అనమాట. బయట దొడ్డ వాళ్ళు ఉన్నారు, సో ఇలాగా పాస్ చేసేస్తున్నాము అందరికీ కూడా. అండ్ ఆ తర్వాత ఈరోజు రాత్రికి ఈరోజు చాలా అకేషన్స్ ఉన్నాయి తెలుసా ఇక్కడ. ఈరోజు అభిషేకాలు ఉన్నాయి, స్వామి పూజ ఉంది, రాత్రి పడి పూజ ఏదో ఉంది, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. రాత్రి అయ్యప్ప స్వామి పూజ నేను షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇదంతా చేసేసరికి ఇంక టైర్డ్ అయిపోయి ఇంక నేను మళ్ళీ ఇటు సైడ్ రాలేదు, గుడి వైపు రాలేదనమాట. చాలా అంటే చాలా టైర్డ్ అనిపించేసింది. అండ్ ఆ డ్రెస్ చూసారా, నేను కస్టమైజ్ చేసుకున్న డ్రెస్ అనమాట. ఫస్ట్ టాప్ తీసుకున్నాను, దానికి తగ్గట్టు దుప్పట్టా అండ్ ఆల్సో లెగ్గింగ్ తీసుకున్నా. టాప్ వచ్చేసి టిష్యూది, నాకు ప్రైస్ ఐడియా లేదు పర్ మీటర్ ఎంత పడింది అనేది, తక్కువే పడింది. లాస్ట్ టైం నేను మీకు షేర్ చేశా నర్సింగ్లో తీసుకునేటప్పుడు. అండ్ ఇక్కడైతే అయ్యప్ప స్వామి మార్నింగ్ అయ్యప్ప స్వామి పూజ అది అయ్యి అభిషేకం అది జరిగిందనమాట. అదే చిన్నది అలా షూట్ చేస్తున్నాను, మీరు కూడా దండం పెట్టుకుంటారని చెప్పేసి. రాత్రి పడి పూజ ఉందన్నాను కదా, దానికి తగ్గట్టు వాళ్ళు స్టేజ్ అది కట్టుకొని ఏర్పాట్లు అవి చేసుకుంటున్నారు. అండ్ చూసారా బ్యాక్గ్రౌండ్ భలే ఉంది కదా, శివయ్యది పార్వతీదేవిది కూడా. అండ్ హోమం కూడా జరిగింది. ఎవరు అంటే వేరే వాళ్ళు పెట్టుకున్నారనమాట హోమం అవన్నీ కూడా. అండ్ ఇక్కడ లోపల నుంచి ప్లేట్స్ అవి అందిస్తుంటే బయట అందరూ దొడ్డ వాళ్ళందరూ కూడా భోజనం చేసేస్తున్నారు. అండ్ స్వీట్ వచ్చేసి జిలేబీ, మమ్మీ జిలేబీ తీసుకొచ్చింది స్వీట్. ఇక్కడ పక్కన అమ్ముతారనమాట జిలేబీ, ఒక 2 kgs వరకు స్వీట్. ఆ తర్వాత లోపల కొంతమంది తింటున్నారు అండ్ బయట వచ్చేసి ఇలాగా తింటున్నారనమాట, భోజనం చేసేస్తున్నారు అందరూ కూడా. తర్వాత నేనైతే కేక్ మమ్మీ మామ్ అండ్ డాడీ నేను కేక్ నేను తీసుకొచ్చాను. పక్క కేక్ వచ్చేసి ఈ కమిటీ ఉంటారు కదా, దేవస్థానం కమిటీ, వాళ్ళు కేక్ తీసుకొచ్చారనమాట. ముఖ్య సభ్యులు, మహిళలు, ముఖ్యులు ఈరోజు చక్కటి భోజనాలన్నీ ఏర్పాటు చేసి అందరికీ కూడా మన సంఘ సభ్యులతో పాటు వీధిలో అందరికీ కూడా చక్కటి భోజనాలు అందించినటువంటి మా అన్నయ్య కొత్త శ్రీనివాసరావు, పైడితేలమ్మ, ఇరువురికి కూడా ఈ దంపతులకు ఈరోజు వివాహ మహోత్సవ దినోత్సవం 37 సంవత్సరాలు పూర్తి చేసుకొని 36 సంవత్సరాలు అడుగుతున్నారు. ఈ దంపతులు 36 సంవత్సరాలు పూర్తి చేసుకొని 37వ సంవత్సరంలో అడుగుపెడుతున్న మన సంఘ ముఖ్య సభ్యులు ఒకరైనటువంటి భుత్త శ్రీనివాసరావు, పైడితేలమ్మ దంపతులకు హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మా గౌరవ గురుస్వామి రామకృష్ణ స్వామి గారి చేతుల మీదుగా ఈ కేక్ కటింగ్ చేయవలసిందిగా కోరుతున్నాను. చేయకుండా లేగలమ్మా, అక్కడ లేగల ఒకసారి. ఆ స్వామి గారు ఆశీస్సులతో మా రామకృష్ణ గురుస్వామి గారి చేతుల మీదుగా ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మేము మా సంఘం తరఫున కోరుతున్నాం. సార్తో కూడా కేక్ కటింగ్ అయినప్పుడు చప్పట్లు గట్టిగా పట్టవలసిందిగా కోరుతున్నాం. పెళ్లి రోజు
36 సంవత్సరాలు విజయంగా పూర్తి చేసుకొని 37 సంవత్సరాలు అడుగు పెడుతున్నారు. మన కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభ్యంతరం తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం మా కొట్టాల రామకృష్ణ గురుస్వామి గారి చేతి మీదుగా కేక్ కటింగ్ జరుగుతుంది. మా కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒకసారి అందరూ బయటగా గట్టిగా చెప్పండి కొట్టి తెలుగు శుభాకాంక్షలు. హ్యాపీ 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 వెడ్డింగ్ యానివర్సరీ. అటు ఇరువురు కూడా కేక్ తినిపించుకుంటారు. అందరి సమక్షంలో ఓకే గట్టిగా చెప్పండి ఒకసారి. ఇది అవ్వదు బాబు. మా మామూలుగా చైర్మన్ వ్యవసాయ చైర్మన్ గా మనం కేక్ కట్ చేయాల్సిందిగా వచ్చాను. బాబు అది కట్ చేయలేక చైర్మన్ గా రాలే అమ్మ. చైర్మన్ గా రాలే. చైర్మన్ గా చైర్మన్ గా చైర్మన్ గా చైర్మన్ గా చైర్మన్ కలుస్తున్నారు. ఆయన చైర్మన్ గా కేక్ కటింగ్ జరుగుతుందండి. రండి. కేక్ కటింగ్ అయితే చాలా అంటే చాలా సరదాగా జరిగింది. మీరు చూసుంటే అందుకే నేను ఒరిజినల్ వీడియోతోనే పెట్టేసా. అండ్ ఇక్కడ వచ్చేసి గైరమ్మ అమ్మకి కూడా కేక్ అది పెట్టి గైరమ్మ అమ్మ గాజులు వేసుకోమని ఆడపిల్లలకి డబ్బులు ఇచ్చిందనమాట. మమ్మీకి అది చాలా హ్యాపీ అనిపించింది మమ్మీకి. ఆ తర్వాత ఇక్కడ నేను ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను. ఇంక భోజనాలు అవన్నీ అయిపోయి కంప్లీట్ అయిపోయి ఇక్కడ నాకు ప్రసాదం ఇస్తుంది. అండ్ ఈసారి ఈ దేవుణ్ణి నాకు తెలిసి ఈ వీడియోలో లాస్ట్ చూపిస్తున్నా. రేపటి నుంచి మీకు ఈ దేవుణ్ణి నేను బ్లాగ్లో షేర్ చేయట్లేదు, ఎందుకంటే నేనైతే హైదరాబాద్ రిటర్న్ వచ్చేసాను. సో అందువల్ల మీరు ఇప్పుడే చక్కగా దండం పెట్టుకోండి. అండ్ వీలైతే ఎవరైనా సరౌండింగ్స్లో ఉంటే చక్కగా దండం పెట్టేసుకోండి, విజిట్ చేయండి. ఓకేనా? సో ఇది ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది నేను నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ కాన్వర్జేషన్ నేను స్టార్టింగ్లో పెట్టాను కదా, అదే అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు సూపర్ వీడియోతో కలిస్తే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నాకు ఇంకా మంచి వీడియోస్ తీయాలనిపిస్తుంది. సో అది ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.